ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మీ పార్ట్నర్ మిమ్మల్ని అసలు గుర్తు చేసుకుంటున్నారా, మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనే దాని గురించి మనం ఈరోజు వీడియో అనేది తీద్దాము. సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, లేకపోతే బ్రేకప్ అయిపోయి ఉండొచ్చు. సో వాళ్ళ గురించి ఈరోజు రీడింగ్ అనేది తీద్దాము. సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా, మీరు అసలు గుర్తొస్తున్నారా లేదా, మీ గురించి అసలు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళు, దీనికి సంబంధించిన రీడింగ్ చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. రీడింగ్స్ అనేవి పెయిడ్ మాత్రమే, అంటే ఛార్జబుల్. సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి, అది కూడా వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. సో షఫ్లింగ్ చేసేటప్పుడు ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేము ఒకసారి తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్లో 60 to 70% ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు, మీ లైఫ్లో జరిగినవి ఉంటే కనుక రీడింగ్లో, లేకుంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు. కంపల్సరీ షఫ్లింగ్ చేసేటప్పుడు టైంలో మీరు డీప్ బ్రీత్ తీసుకుని మీ నేము ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయ్యేలాగా యాక్యురేట్గా కనెక్ట్ అవ్వాలంటే అనుకోవాలి. సో చూద్దాము, మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా చూద్దాం. 3 of Wands, the Hierophant, the Empress, Wheel of Fortune, the Star, Four of Pentacles, Ace of Pentacles, Queen of Swords, Six of Cups, Eight of Swords, the Sun, Nine of Swords, the Hanged Man, Justice, King of Pentacles, Emperor. సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే, మీ గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఏంటంటే వాళ్ళు మీకు మీద ఉన్న ప్రేమ కానీ కేరింగ్ కానీ వాళ్ళంతటా వాళ్ళే కొంచెం ఈ లవ్ లైఫ్ని అనేది సాక్రిఫై చేస్తున్నారనమాట. మేబీ వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి, ఫ్యామిలీ వల్ల కానివ్వండి, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి. మీ పార్ట్నర్ ఏంటంటే మీ పార్ట్నర్ అండ్ ఈగో అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సనే, అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పర్సనే. కానీ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారంటే, మీ మీద ప్రేమ అయితే ఉంది, ప్రేమ ఉన్నా కూడా వాళ్ళంతటా వాళ్ళే కావాలనే దూరంగా ఉంటున్నారు, సాక్రిఫై చేసుకుంటున్న వాళ్ళ లవ్ లైఫ్ని అనేది సాక్రిఫై చేసుకున్నారు. మీ మీద ఉన్న ప్రేమ అండ్ ఎఫెక్షన్ని వాళ్ళంతటా వాళ్ళే దూరంగా పెడుతున్నారు. ఎందుకంటే
మీరు మీకు వాళ్ళు మేబీ ఫర్దర్గా ఫ్యూచర్లో అయినా కూడా వాళ్ళు న్యాయం చేయలేరేమో. మేబీ మీకు ఇచ్చిన మాట కానివ్వండి, మీకు చెప్పినవి కానివ్వండి, వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టే మీకు అన్యాయం చేసామన్న ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు రాలేని సిచ్యువేషన్ ఒకటి, వాళ్ళ లైఫ్ కూడా ఎలా మారిందంటే వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళు నచ్చినట్టయితే లేదనమాట. ఇప్పుడు పాస్ట్లో కొంచెం మంచిగా ఉంది వాళ్ళ లైఫ్లు, ఏ లోటు లేకుండా ఏం కావాలన్నా కూడా ఉన్న విధంగా ఉన్న వాళ్ళ లైఫ్, ఏ విషయమైనా వాళ్ళు ఏది కావాలనుకుంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతకగలిగిన మీ పార్ట్నర్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళకి నచ్చినట్టుగా బతకలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట. దానివల్ల మాత్రమే ఈ లైఫ్లో ఇప్పుడు మీ దగ్గరికి రావాలని, మీతో మాట్లాడాలని, మీకు టైం స్పెండ్ చేయాలని, మీతో ప్రేమగా ఉండాలని, మీతో టైం స్పెండ్ చేసి మీతో న్యాయం చేయాలి, మీకు ఏవైతే మాటలు ప్రామిసెస్ చేశారో ఆ ప్రామిసెస్ అన్నీ కూడా నిలబెట్టుకోవాలని వాళ్ళకే ఉంది. కానీ వాళ్ళకి ఉన్నా కూడా చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఏంటంటే కొంచెం రివర్స్ అయిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే అనవసరంగా మీకు అన్యాయం చేస్తున్నామే అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట. ఎందుకంటే మీరు చాలా సెన్సిటివ్ పర్సన్, ఎప్పుడు కూడా మీరు వాళ్ళని మంచిగా కోరుకున్నారు, ఎప్పుడు కూడా మీ వాళ్ళ మంచిగా కోరుకున్నారు మీరు. అండ్ మీరు ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అండ్ వాళ్ళు మాట్లాడకపోతేనే బాధపడిపోవడము, ఎక్కువగా ఆలోచించుకోవడము, ఎందుకు చేయట్లేదా అని చెప్పి మీలో మీరు బాధపడతారని వాళ్ళకి తెలుసు అనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళ లవ్ లైఫ్ని మేబీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకుని, ఫ్యూచర్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి, లేకుంటే ఫ్యూచర్లో మేబీ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉన్న వాళ్ళు కానివ్వండి, ఏదన్నా సమస్యల్లో మిమ్మల్ని కూడా ఎక్కడ తీసుకెళ్లాల్సి వస్తుందో అన్న విధంగా ఇప్పుడున్న పెయిన్ కన్నా కూడా ఫ్యూచర్లో ఇప్పుడు మేబీ మీ పార్ట్నరు దూరంగా ఉన్నారంటే మీరు అనుకుంటా ఉండొచ్చు, ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఉన్నారు, ఇప్పుడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారేమో అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు. సో ఈ ఈ ఇలా మోసం చేశారని అనుకున్న వలన మీకు కొంచెం పెయిన్ అనేది తగ్గుతుంది. మోసం చేసిన వాళ్ళ కోసం నేను ఎందుకు వెయిట్ చేయాలి అని మీరు అనుకుంటారు. అంతేకాని దానివల్ల అదే మీ లైఫ్లో ఉంటే కనుక ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం అయితే అనవసరంగా మిమ్మల్ని ఇంకా హర్ట్ చేయాల్సి వస్తుంది. మేబీ మీ పార్ట్నరు ఫ్యూచర్లో మిమ్మల్ని రిలేషన్లో కంటిన్యూ చేసే సిచ్యువేషన్లో ఉండకపోవచ్చు, లేదా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే మ్యాచెస్ ఇంట్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వల్ల మ్యారేజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉన్న పర్సన్స్ అయ్యి ఉండొచ్చు. అలాంటి టైంలో మిమ్మల్ని ఇంకా హర్ట్ చేయడము కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ లవ్ లైఫ్ని అనేది సాక్రిఫైస్ చేస్తున్నారు. మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు అండ్ మీరంటే కూడా చాలా ఇష్టం అనమాట. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ లైఫ్లో కావాలనే మీతో మాట్లాడకుండా కామ్గా ఉండడము, వాళ్ళకి ఏదైనా కూడా ఎక్కువే అనమాట. ప్రేమ కూడా ఎక్కువే, కోపం కూడా ఎక్కువే. కానీ మీ మీ విషయంలో మాత్రం వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక చిన్న పిల్లల్లానే బిహేవ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. చైల్డిష్ నేచర్తోనే ఉన్నారు. ఎందుకంటే మీరు చాలా మంచిగా ఒక మంచి ఫ్రెండ్గా ప్రతిదీ షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది వాళ్ళకి. అండ్ మీరు మంచి ఒక మదర్ లాగా చూసుకుంటారు. మేబీ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని అంత మంచిగా చూసుకోరేమో. చాలా ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా మీరు సపోర్టింగ్ ఇస్తా ఉన్నారు. అండ్ మీరు ప్రేమ కూడా చాలా చూపించారు మీ పార్ట్నర్కి. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్కి కొన్ని సిచ్యువేషన్స్ ఎలా అవుతాయి అంటే మనం ఉండలేము అలా అని చెప్పి ఎదుటి వాళ్ళని దూరంగా ఉండి బాధ పెట్టలేని సిచ్యువేషన్ ఎలా అవుతాయో మీ పార్ట్నర్ సిచ్యువేషన్ కూడా అలానే అయ్యిందనమాట. మేబీ కొంతమందిలో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నవ్వండి, లేకపోతే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి, ఎవరొకళ్ళ గైడెన్స్ వారి కానివ్వండి, వాళ్ళంతటి వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. ఫర్దర్గా ఫ్యూచర్లో మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక మాత్రమే వాళ్ళు మీ నుండి దూరంగా ఉండడం అయితే జరిగింది. అండ్ మీకు మీ ఆలోచనలు కానివ్వండి, మీకు సంబంధించిన మెమరీస్ కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళకి ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటాయి. మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటారు. మాట్లాడకపోవచ్చు కానీ దూరంగా ఉండొచ్చు, కానీ
పెయిన్ అనేది మీకున్నంత పెయిన్ వాళ్ళకు ఉండకపోవచ్చు, కానీ బాధ కానివ్వండి, ప్రేమ కానివ్వండి, మీరు వాళ్ళ లైఫ్లో చూపించిన కేరింగ్, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి 100% వాళ్ళ సైడ్కి చూపించారు. కానీ వాళ్ళు మీకు అంత రెస్పాన్సిబిలిటీగా ఉండలేకపోయారు. ఏ టైంలో మీరు సపోర్ట్గా ఉండాలో, మీకు సపోర్ట్గా ఉండాలో ఆ టైంలో వాళ్ళు ఉండలేకపోయారు. అండ్ ఏదైనా రెస్పాన్సిబిలిటీగా కూడా వాళ్ళు తీసుకోలేకపోయారు. అలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని చాలా సార్లు వదిలేయడం కానివ్వండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వెళ్ళడం కానివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ కావాలని దూరంగా ఉండడం కానీ జరిగింది. సో ఇవన్నీ ఆలోచించుకుని మీకు న్యాయం చేయలేనన్న ఉద్దేశంతోనే వాళ్ళు దూరంగా ఉన్నారనమాట. ఎందుకు అనవసరంగా నన్ను ఇంత ఇష్టపడే వాళ్ళని నేను ఎందుకు బాధ పెట్టాలి? మేబీ మోసం చేశానన్న విధిలో ఉంటే కనుక మేబీ ఆ పెయిన్ మీకు కొంచెం తగ్గుతుంది. ఫర్దర్గా ఫ్యూచర్లో వేరే రెస్పాన్సిబిలిటీస్లోకి వెళ్ళి, థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్ళి, కొంతమంది మ్యారేజ్ చేసుకొని వాళ్ళు మ్యారేజ్ చేసుకుని ఇలాంటి రెస్పాన్సిబిలిటీలోకి వెళ్ళి ఆ పెయిన్ అనేది మీరు భరించలేరన్న ఉద్దేశంతోనే వాళ్ళంతటా వాళ్ళే మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది. వాళ్ళు ఏదో మోసం చేసి మీ దగ్గర నుంచి వెళ్ళలేదు, కాకపోతే ఏం చేయలేని సిచ్యువేషన్ అయిపోయింది మీ పార్ట్నర్ది. అది థర్డ్ పార్టీ రిలేషన్లో మేబీ మ్యారేజ్ అయిపోయి ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ ఉండి మ్యారేజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉండొచ్చు. అన్మ్యారీడ్ పర్సన్స్ అయ్యి ఉండొచ్చు, మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్లనే వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. అండ్ మీ ఇద్దరు రిలేషన్ మోర్ దాన్ 2 years 3 years 15 to 20 years కూడా ఉందన్నమాట. మరి ఇన్ని ఇయర్స్ బాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళ ఎలా వదిలి వెళ్ళిపోతారు అంటే, కొన్ని సిచ్యువేషన్స్ మన చేతిలో ఉండదు. మన తర్వాత మన చేతిలో ఉంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాసుకుంటారు కదా. సో అలానే మీ పార్ట్నర్ చేతులు లేదు కాబట్టి మీ పార్ట్నర్ దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది తనంతట తనే. అలా అని చెప్పి తనకు పెయిన్ లేదు, చక్కగా హ్యాపీగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అంటే, పెయిన్ అనేది మీకున్నంత పెయిన్ అయితే లేకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అంత మంచిగా చూసుకుంది మీరు మాత్రమే. సో మీరు చూసుకున్నట్టుగా వాళ్ళ లైఫ్లో ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళ లైఫ్లో మీరు చూసుకున్నట్టుగా వాళ్ళని చూసుకోరన్న నమ్మకము వాళ్ళకు ఉంది. కానీ ఏంటంటే అటు ఉండలేని సిచ్యువేషన్, వెళ్ళిపోలేని సిచ్యువేషన్ ఉండడం వల్లే మేబీ మీరు కోపంగా మిమ్మల్ని వాళ్ళని తిట్టుకుంటూ అయినా కూడా కొంచెం మీ లైఫ్లో మీరు బాధపడుతూ ఉండరు, స్ట్రక్ అయిపోయి ఉండరు. ఈ పెయిన్ అనేది లైఫ్ లాంగ్ ఇవ్వాలి అని అనుకోవట్లేదు మీ పార్ట్నరు. ఎందుకంటే వాళ్ళు మీ లైఫ్లో ఉండడం వలన లైఫ్ లాంగ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇదే పెయిన్ మీకు ఇవ్వాల్సి వస్తుంది. అదే వాళ్ళు మోసం చేశారన్న ఫీలింగ్లో మీరుంటే గనక ఇలాంటి వాళ్ళ కోసం నేను బాధపడడం ఎందుకు అని చెప్పి మీరు ఆలోచిస్తారు. ఆలోచించైనా అట్లీస్ట్ కొన్ని రోజులకైనా మీ లైఫ్లో మూవ్ ఆన్ అవుతారన్న నమ్మకం అనేది మీ పార్ట్నర్కి ఉందన్నమాట. దానివల్లే అలా అనుకుంటున్నారు. ప్రజెంట్ కొంచెం కోపంగా ఉన్నారు మీరు. కోపంగా అన్నా, తిట్టుకున్నా, ఏం చేసినా కూడా కనీసము ఆ కోపమే వస్తుంది, కానీ పెయిన్ అంటే బాధ అనేది మీ దగ్గర నుంచి ఉండకపోవడం వల్ల మీరు చాలా సెన్సిటివ్ పర్సన్. కోపం ఉండడం వల్ల కోపంలో ఏ డెసిషన్ తీసుకోరన్నమాట. బాధపడుతున్నప్పుడు మాత్రమే మనం ఏదైనా కూడా ఎమోషనల్గా రాంగ్ డెసిషన్ తీసుకుంటాము. సో మీ పార్ట్నర్ ఏంటంటే మీరు వాళ్ళ మీద కోపంగా ఉండాలి, కానీ మీరు వాళ్ళ గురించి పెయిన్తో బాధపడుతూ ఉంటే రాంగ్ డెసిషన్. మేబీ దూరంగా ఉండడము, మాట్లాడకపోవడం వల్ల ఆ పెయిన్ అనేది ఉండడం వల్ల ఏం చేయాలో అర్థం కాక మీ సూసైడ్ లాంటివి చేసుకోవడం కానివ్వండి, పిచ్చి పిచ్చి పనులు చేయడం కానివ్వండి, మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవడం, ఇలాంటివి ఏమైనా చేస్తారన్న ఉద్దేశం. మేబీ మీరు పాస్ట్లో కూడా ఇలాంటి పనులు చేసి ఉండొచ్చు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ పార్ట్నర్ కొంచెం దూరంగా ఉండడము, వాళ్ళ లవ్ లైఫ్ని వాళ్ళంతటా వాళ్ళే సాక్రిఫైస్ చేసుకున్నారు. మేబీ మీ పార్ట్నర్ కూడా ఏం ఫీల్ అవుతున్నారంటే, మేబీ మీ పార్ట్నర్ లైఫ్లో వేరే పర్సన్స్ వచ్చినా, లేకపోతే ఆల్రెడీ థర్డ్ పార్టీ రిలేషన్లో అంటే మేబీ మ్యారేజ్ అయ్యి వైఫ్ అండ్ హస్బెండ్స్ అవ్వనివ్వండి, వాళ్ళు ఎవరితోనైనా ఉన్నా కూడా మీరు చూపించినట్టుగా వాళ్ళ లైఫ్ టైంలోనే ఎవరు చూపించరు అన్న నమ్మకం మాత్రం వాళ్ళకి తప్పకుండా ఉంది. సో మీ వాల్యూ అనేది వాళ్ళకి బాగా తెలుసు.
అందుకే అనవసరంగా మిమ్మల్ని హర్ట్ చేయకూడదు. కోపంలో ఉంటే కోపంలో ఎలాంటి డెసిషన్ తీసుకోరు, మహా అయితే తిట్టుకుంటారు కొన్ని రోజులకి. ఇలాంటి వాళ్ళు నా లైఫ్లోకి వచ్చినందుకు రాంగ్ అనుకుంటారు. అంతేకాని మీరు ఎమోషనల్గా ఉండడం వల్ల వీళ్ళు మీరు ఎమోషనల్గా ఉండడం వల్ల వీళ్ళని మీరు ఎక్కడ హర్ట్ అవుతారో అన్న విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. మేబీ కొన్నిసార్లు మీ పార్ట్నర్ మీ దగ్గర ఉన్న మనీ పరంగా కూడా హెల్ప్ తీసుకున్నారు మీ దగ్గర. సో ఆ విధంగా ఆలోచించి ఏంటంటే మనీ పరంగా వచ్చారు నా లైఫ్లోకి, అంతేకాని నా మీద ప్రేమతో కాదు, అవసరం ఉన్నప్పుడు వచ్చారు కాబట్టి వాళ్ళు అలాంటి వాళ్ళే అని మీరు అనుకుంటారు. దానివల్ల కొన్ని రోజుల తర్వాత అయినా మీరు మీ లైఫ్లో మీకంటూ ఒక లైఫ్ ఉంది, మీ లైఫ్లో స్ట్రక్ అయిపోకుండా లైఫ్లో ఇలాంటి వాళ్ళ కోసం నేను ఎందుకు బాధపడాలి అని ఆలోచించైనా మీ లైఫ్లో ముందుకు వెళ్తారు. మీకంటూ ఒక కెరియర్ ఉంది, మీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, వాటన్నిటిని మీరు ఫుల్ఫిల్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గరే మీ లైఫ్ అనేది స్ట్రక్ చేసుకోకుండా ఉంటారన్న ఉద్దేశంతో వాళ్ళు ఆలోచించి దూరంగా ఉండడం అయితే జరిగింది. వాళ్ళ లవ్ లైఫ్ని సాక్రిఫైస్ చేయాలని అనుకుంటున్నారు అందుకే. సో మెయిన్ రీజన్ వచ్చేసి మీ పార్ట్నరు వాళ్ళంతటా వాళ్ళే ఈ లవ్ లైఫ్ అనేది సాక్రిఫైస్ చేయడం అయితే జరిగింది. మీ గురించి తలుచుకోవట్లేదా అంటే తలుచుకుంటున్నారు, బాధపడుతున్నారు. కానీ ఆ బాధ పెయిన్ అనేది వాళ్ళ మనసులోనే ఉంచుకుంటున్నారనమాట, బయటకి ఎక్స్ప్రెస్ చేయలేను. బయటకు వచ్చేస్తే ఎక్కడ మీరు బాధపడతారేమో. ఎందుకంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీ పార్ట్నరు మంచిగా ఉండాలని, నవ్వుతూ ఉండాలని చెప్పి మీరు కోరుకునేవాళ్ళు. మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండాలని మీరు ఎప్పుడూ కోరుకోలేదు కాబట్టి. సో మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి అంటే దూరంగా ఉన్నా కూడా మీకు నచ్చినట్టు ఉండాలి అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట. ప్లెజర్ లుకింగ్ ఎట్ యూ టాకింగ్ టు ఇట్స్ గ్రేట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. మీతో మాట్లాడుతూ మేబీ మీతో వీడియో కాల్ మాట్లాడడం మీ పార్ట్నర్కి కూడా చాలా ఇష్టము. డెత్ డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫర్ మీ. రిగ్రెట్ ఫైనల్ డెస్టినేషన్. డిసీట్. కమ్యూనికేషన్. రీయూనియన్. రెజువనేషన్. ఎక్స్పెక్టేషన్. క్రష్. ఫ్రాగ్రైల్. పేషెన్స్. సోల్ కనెక్షన్. వైబ్రేషన్. మెమరీస్. మెమరీస్. సో మీ మెమరీస్ అనేవి వాళ్ళకు కూడా చాలా గుర్తొస్తున్నాయి అన్నమాట. మీతో మాట్లాడాలని వాళ్ళకే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు వాళ్ళకి పదే పదే గుర్తుకు రావడము. ఎందుకంటే మీ పార్ట్నర్ మీ మీద ప్రేమ లేక దూరంగా ఉండలేదు, మీ మీద ప్రేమ ఉంది కాబట్టే దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అనేది వాళ్ళ లవ్ లైఫ్ని వాళ్ళంతటా వాళ్ళే సాక్రిఫైస్ చేయడం అయితే జరిగింది. సో మీకు సంబంధించిన ప్రతి ఒక్క మూమెంట్ కూడా వాళ్ళకి ఎప్పుడు ఈవెన్ మీతో మాట్లాడిన ఫస్ట్ డే మాట్లాడిన మాటల దగ్గర నుంచి లాస్ట్ డే మాట్లాడిన మాటల వరకు కూడా ప్రతి ఒక్కటి వర్డ్ టు వర్డ్ కూడా మీ పార్ట్నర్కి గుర్తున్నాయి మీ విషయంలో. సో ప్రతిదీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు, కానీ ఎక్స్ప్రెస్ చేయరు అన్నమాట తొందరగా. ఎందుకంటే ఎక్స్ప్రెస్ చేస్తే మేబీ ఏదైనా సిచ్యువేషన్ వచ్చి దూరంగా ఉండాల్సిన వస్తే అది మీరు ఎక్కడ పాయింట్అవుట్ చేస్తారు అంటే దాన్ని మీరు బాధపడతారు ఇంకా. అప్పుడు నాకు అలా చెప్పారు, ఇప్పుడు ఇలా ఎందుకున్నారని చెప్పి దాన్ని ఇంకా ఎక్కువగా మీరు ఫీల్ అవుతారు అన్న విధంగా వాళ్ళు
ఎక్కువగా ఏది ఎక్స్ప్రెస్ చేయరనమాట. వాళ్ళ ఫీలింగ్స్ కానివ్వండి, వాళ్ళ మాటలు కానివ్వండి, ఏంటంటే క్యాజువల్గా మాట్లాడినట్టే మాట్లాడు. మరి ఒకప్పుడు చాలా ప్రేమగా ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు అలా ఉండడం అంటే ఏంటంటే ఏదైనా కూడా అంతా కూల్గా వెళ్తున్నప్పుడు ఎవ్వరికి కూడా ఏ సమస్య లేనప్పుడు ఆ లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. ఎప్పుడైతే సమస్యలు వస్తూ ఉంటాయో ఆ టైంలోనే పాస్ట్లో జరిగినట్టుగా మళ్ళీ జరగకూడదు అన్న విధంగాను కొంచెం ఆ, కొంచెం జాగ్రత్తగా ఉంటారనమాట. ఏ రెస్పాన్సిబిలిటీస్ అయినా కూడా రీయూనియన్ వాళ్ళకి మీతో మాట్లాడాలి, మీతో రీయూనియన్ అయ్యి మీతో మంచిగా అట్లీస్ట్ మీతో షేర్ చేసుకోవాలి, తన బాధ చెప్పుకోవాలి, మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాము, ఎంత మిస్ అవుతున్నానని చెప్పుకోవాలని వాళ్ళు కూడా చాలా ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళకు ఉండడం అనేది చాలా పెయిన్గా ఉందన్నమాట. కానీ కొన్ని రీజన్స్ ఏవైతే ఫ్యూచర్ గురించి ఆలోచించుకుని మిమ్మల్ని ఎక్కువగా హర్ట్ చేయకూడదు. మేబీ మీ లైఫ్లో మీరు ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉన్నారు. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం వల్ల ఇంకా మీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ మీకు తీసుకురాకూడదు అన్న విధంగా మీ పార్ట్నర్ అనుకుంటున్నారనమాట. సో మేబీ కొన్ని రోజులు తిట్టుకున్న తర్వాత అయినా కూడా మీ లైఫ్లో ఇలాంటి వాళ్ళ కోసం నేను ఎందుకు బాధపడాలి, నాకంటూ ఒక లైఫ్ ఉంది. ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళందరూ నా లైఫ్లో ఏదో ఒకటి యూజ్ చేసుకోవడానికే వచ్చారు అన్న విధంగా మీరు ఆలోచించుకుని తనని కూడా వాళ్ళ లిస్టులోనే వేసేసుకుంటారు. సో అప్పుడైనా మీరు లైఫ్లో ముందుకు వెళ్తారు. మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు కూడా మేబీ పాస్ట్లో ఎవరైనా ఇలాంటివన్నీ జరిగి ఉండవచ్చు. సో అలా అనుకుంటున్నారు అనమాట. మాట్లాడాలి, రీయూనియన్ అవ్వాలని చాలా అనిపిస్తుంది. కానీ తనని తానే ఆ, ఆ, తనకు తానే మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేస్తున్నారు అంతే. రోజు డైలీ మీ మెమరీస్ అన్ని గుర్తు చేసుకోవడము, మీ ఫొటోస్ చూసుకోవడము, మీకు సంబంధించినవి మెసేజెస్ ఏమైనా ఉంటే అవన్నీ చూసుకోవడము, ఇలానే చేస్తూ ఉన్నారనమాట. మీ కమ్యూనికేషన్ కూడా ఎక్కువగా మెసేజెస్, కాల్స్, వీడియో కాల్స్ ఇవే ఉన్నాయి. సో ఎక్కువగా కూడా మీ ఇద్దరు కాల్స్లో, మెసేజెస్లో, సోషల్ మీడియా ద్వారా మేబీ మీ ఇద్దరు బాండింగ్ కూడా సోషల్ మీడియా ద్వారానే ఉండొచ్చు. లేదా అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అవ్వడం కానివ్వండి, ఇలా అయి ఉండొచ్చు. అండ్ మీ ఇద్దరు చాలా హ్యాపీగా ఎప్పుడూ కూడా నవ్వుతూ ఒకళ్ళంటే ఒకళ్ళతో ఇష్టంతో మాట్లాడుకునే పర్సన్స్. సో అవన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసుకుని మేబీ అలాంటి లైఫ్ మళ్ళీ లైఫ్లో వస్తుందో రాదో అన్న టెన్షన్ కూడా మీ పార్ట్నర్కి ఉందన్నమాట. అండ్ మీరేమనుకుంటున్నారంటే మేబీ వీళ్ళు నన్ను చీట్ చేశారా, వీళ్ళ లైఫ్లో ఇప్పుడు ప్రెజెంట్ వేరే ఎవరైనా ఉన్నారేమో అందుకే నన్ను చీట్ చేసి వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు చూసుకున్నారు. అప్పటి వరకు నేనంటే అంత ఇష్టం, నేను మాట్లాడకపోతే నాతో గొడవ పడిన పర్సను ఈరోజు నేను మాట్లాడడానికి టైం ఇవ్వకుండా నేను దూరంగా పెట్టారని మీరు చాలా వీలవుతున్నారు. సో మీరేంటంటే ఎలా అనిపిస్తుందంటే ఒక్కొక్కసారి లేదు అలాంటి పర్సన్ కాదు, ట్రూగా జెన్యున్గా ఉన్నారు. నేను ఇప్పటి వరకు ఉన్న పరిచయంలో ఇన్ని ఇయర్స్ నుంచి ఎప్పుడు కూడా ఇలా బిహేవ్ చేయలేదు కాబట్టి అలా చేయరు అన్న నమ్మకం ఒక సైడ్ ఉంటే, ఇంకొక సైడ్ ఏంటంటే మేబీ ఇప్పటి వరకు బాగానే ఉన్నారు, ఇప్పటికి ఇలా మారుతున్నారు. మేబీ మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చారేమో, దానివల్లే ఇలా ఉన్నారేమో అన్న విధంగా మీరు ఇంకొక విధంగా ఆలోచించుకుంటున్నారు. దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, యూఆర్ ఓన్లీ వన్. మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో మీరు కాకుండా వాళ్ళ లైఫ్లో మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ కానివ్వండి, వాళ్ళ హార్ట్లో ప్లేస్ కానివ్వండి ఎవ్వరికి ఇవ్వాలని అనుకోవట్లేదు. మేబీ వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు వచ్చినా కూడా అది వాళ్ళని ఏంటంటే ఎంతవరకు అంతవరకు వాళ్ళ హార్ట్లో ప్లేస్ ఇచ్చేంత మాత్రం వాళ్ళకి యాక్సెప్ట్ చేయాలని మాత్రం లేదనమాట. సో ఓన్లీ మీకు మాత్రమే వాళ్ళ హార్ట్లో ఇప్పుడు అప్పుడు టీల్ వాళ్ళ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు కూడా ఆ ప్లేస్ అలానే ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా పైకి మాత్రమే తప్ప వాళ్ళ హార్ట్ వరకు వాళ్ళు ఎవ్వరు కూడా వెళ్ళలేరు అన్న ఫీలింగ్ వీళ్ళకు ఉందన్నమాట. రిగ్రెట్, ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్. అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే మేబీ మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కానివ్వండి,
బ్రేకప్కి ముందు కానివ్వండి, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కానివ్వండి, మీతో కొన్ని రాంగ్ వర్డ్స్ మాట్లాడడము. ఎందుకంటే నార్మల్గా కొంచెం ఇప్పుడు ప్రాబ్లం ఉంది, ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది, మనం దూరంగా ఉందామంటే మీరు యాక్సెప్ట్ చెయ్యరు. దానికి ఇంకా ఎక్కువగా బాధపడిపోతారు, ఇంకా ఎక్కువగా ఆమ్, మీరు ఎమోషనల్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాకుండా రాంగ్ డెసిషన్ తీసుకోవడము, మిమ్మల్ని హర్ట్ చేసుకోవడము. మేబీ కొంతమందిలో చాలా ఓవర్ ఎమోషనల్ అయిపోయి సూసైడ్ లాంటివి చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కొన్ని రాంగ్ వర్డ్స్ మాట్లాడడం, దానివల్ల ఏంటంటే వాళ్ళు మీకు కోపం మాత్రమే వస్తుంది, బాధ అనేది రాదు. కోపం ఎక్కువగా ఉంటుంది బాధ కన్నా అన్న ఫీలింగ్ మీ పార్ట్నర్కి ఉందన్నమాట. సో మేబీ మీ ఇద్దరి మధ్య డిస్కషన్ అయినా ఎండ్ అయ్యే టైంలో మీతో కొంచెం రాంగ్గా మాట్లాడడము, రాంగ్ వర్డ్స్ అనడము, ఇవన్నీ కూడా జరిగినవి. సో వాటికి వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అలా అనకుండా ఉండాల్సింది. సో కానీ అలా అనకపోతే మీరు దూరంగా ఉండలేరు కదా అన్న ఫీలింగ్ కూడా ఉన్నారు వాళ్ళు. డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫర్ మీ. అండ్ మీరు మీ పార్ట్నర్కి మీరు చాలాసార్లు ఫైనాన్షియల్గా హెల్ప్ కూడా చేశారు. సో అది కూడా వాళ్ళకి ఎప్పటికీ గుర్తుంది, వాళ్ళ లైఫ్ లాంగ్ అది గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అన్ని విషయాల్లో కూడా మీరు సపోర్టింగ్గా ఉన్నారన్న సంగతి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుండే. మేబీ మీరు వాళ్ళ లైఫ్ పార్ట్నరు లైఫ్ లాంగ్ ఉంటే బాగుండేది, కానీ మన డెస్టినీలో లేదేమో అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారనమాట. లుక్ ఎట్ యూ టాకింగ్ టు ఇట్స్ గ్రేట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. సో మీకేందంటే మీ పార్ట్నర్తో మాట్లాడడం కానీ తనని చూడడం కానివ్వండి చాలా ఇష్టం అనమాట. మేబీ మీ పార్ట్నర్ మీ దగ్గర ఉంటే మీకు వేరే ప్రపంచమే తెలియదు, టైం తెలియదు, ఈవెన్ ఫుడ్ కానివ్వండి, మీ టైం కానివ్వండి, ఏమి తెలియదు అనమాట. మీ అంత ఇష్టం మీ పార్ట్నర్ అంటే మీకు, అంటే మీ చుట్టుపక్కల ఏముందనేది కూడా మీరు మర్చిపోతారు. అలాంటి అంత ఎడిక్ట్ అయిపోయారు మీ పార్ట్నర్కి మీరు. వైబ్రేషన్, దెర్ ఈస్ సంథింగ్ దట్ కనెక్ట్ అస్ ఎట్ ఆల్ ద టైం. మీరు ఏం ఫీల్ అవుతున్నారంటే మీ పార్ట్నర్కి సంబంధించిన ఏదైనా కూడా చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. మేబీ వాళ్ళు దూరంగా ఉన్నా కూడా రియల్గా ఆలోచిస్తున్నారు. సమ్ టైమ్స్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే వీళ్ళు నన్ను మోసం చేశారు, వీళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి నన్ను మోసం చేసి నాకు దూరంగా ఉన్నారని ఒకవైపు ఆలోచిస్తుంటే, లేదు నేను ఎందుకు ఇంత పెయిన్ అనుభవించేలా చేస్తున్నారు, నాకు ఎందుకు ఇంత దూరంగా ఉంటున్నారు అని చెప్పి, లేదు నాకు కావాలి మీరు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళతో దూరంగా ఉండడం అనేది కానివ్వండి, వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగోకపోయినా లేకపోతే వాళ్ళు మీకు దూరంగా ఉన్న పెయిన్ అనేది మీరు తీసుకోలేరు అనమాట. ఎందుకంటే మీరు ఎప్పుడు ఇలానే అనుకుంటారు, మా ఇద్దరిది సోల్ కనెక్షన్, మేబీ మా ఇద్దరిది పాస్ట్ లైఫ్లో వచ్చిన కనెక్షను అది ఇప్పుడు సోల్ కనెక్షన్గా మారింది. దానివల్ల నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేయకుండా ప్యూర్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నాను కదా, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయకుండా ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు అన్న ఫీలింగ్ మీకుందనమాట. పేషెన్స్, ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ ఎండ్ ఆఫ్ మై లైఫ్. కానీ మీరేంటంటే మీ పార్ట్నర్ ఒక రకంగా ఆలోచించి మీకు దూరంగా ఉంటే, మీరు మాత్రము లేదు నా పార్ట్నరు తప్పకుండా మళ్ళీ తిరిగి రావాలి, ఎన్ని రోజులైనా నా లైఫ్ ఎండ్ అయ్యే వరకు కూడా నేను వెయిట్ చేస్తాను, వెయిట్ చేసేంత ఓపిక నాకుంది, పేషెన్స్ నాకుంది. మేబీ ఇప్పుడు సిచ్యువేషన్ బాగోకుండా అలా ఉండొచ్చు, కానీ నేను చూపించిన ప్రేమ కానీ కేరింగ్ కానివ్వండి, తన ఇచ్చిన హెల్పింగ్ కానివ్వండి ఎవరు చూపించలేదు. తను నేను మాత్రమే మంచిగా చూసుకోగలను అన్న నమ్మకంతో మీరు మళ్ళీ తిరిగి వస్తారని వెయిట్ చేస్తున్నారు ప్రెజెంట్ అయితే. Fragrel, you stole my heart at first sight. Handle it with care. మీరు మీ పార్ట్నర్కి మధ్య కన్వర్జేషన్ కానివ్వండి, లేకపోతే మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడడానికి చాలా తక్కువ టైం అనేది ఏర్పడుతుంది. కొంతమంది లవర్స్ ఫస్ట్ సైట్ లాగా, అండ్ కొంతమంది ఏంటంటే మ్యాక్సిమం ఒక 10 to 15 డేస్లోనే బాగా క్లోజ్ అవ్వడము, ఒకరినొకరు ఎక్స్ప్రెస్ చేసుకోవడము, లవ్ ఫీలింగ్స్ అనేవి ఇద్దరి సైడ్ నుంచి ఇష్టంగానే ఈ రిలేషన్లోకి వచ్చారు. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి ఇంకా తప్పక మీరు
యాక్సెప్ట్ చేసిన రిలేషన్ అయితే కాదు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం వల్ల మీరు అది ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళ నుంచి. సో దానివల్ల యాక్సెప్ట్ చేశారు, మీ లైఫ్లోకి వచ్చారనమాట. క్రష్, యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. మీ పార్ట్నర్కి కూడా మీరు ఈ ప్రపంచంలోనే మేబీ వాళ్ళ మదర్ ఫాదర్ కన్నా కూడా మీరు ఒక ఫేవరెట్ పర్సన్. మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం అనేది వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నారు. మేబీ మన లైఫ్లో చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ మనకు కొంతమందిని మన లైఫ్లో వచ్చి వెళ్ళిపోయినా కూడా మనం అలానే గుర్తుపెట్టుకుంటాం. వాళ్ళు మన లైఫ్లోంచి వెళ్ళిపోయినా కూడా వాళ్ళని అలానే గుర్తుపెట్టుకుంటాము. అలానే మిమ్మల్ని కూడా మీ పార్ట్నర్ అలానే అనుకున్న వాళ్ళ లైఫ్ ఎండ్ అయ్యే వరకు కూడా మీరే వాళ్ళకి ఫేవరెట్ పర్సన్. ఎవరు వచ్చినా కూడా, ఎంతమంది వాళ్ళ లైఫ్లోకి వచ్చినా కూడా మీ ప్లేస్ అనేది ఎవరు రీప్లేస్ చేయలేరని వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్స్పెక్టేషన్, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. సో మీరు మీ పార్ట్నర్కి మళ్ళీ వస్తారు, రీయూనియన్ అవుతారు, వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు, లేకపోతే బ్లాక్ చేసుకుంటే బ్లాక్లో నుండి తీసి మీకు రిప్లై ఇస్తారు అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారనమాట. మీరు ఎక్స్పెక్టేషన్తో పెట్టుకుని ఉన్నారు వాళ్ళు ఎప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తారా అని. ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఆమ్ విత్ యూ. మీ పార్ట్నర్ ఏంటంటే మీతో ఉంటేనే వాళ్ళకి హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ లైఫ్లో మేబీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉండొచ్చు, కానీ మీతో ఉన్నంత మీతో మేబీ కొంతమందికి కొంచెం ఈ రిలేషన్ అనేది ఎక్కువ ఇయర్స్ నుంచి కూడా ఉంది కదా. సో మీతో ఉన్న టైం కానివ్వండి, మీతో మాట్లాడిన మాటలు కానీ, ఇవే వాళ్ళ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్. మీతో టైం స్పెండ్ చేయడం కానివ్వండి ఇవి. సో అది వాళ్ళకి ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు, నాకంటూ ఒకళ్ళు ఉన్నారు, నాకంటూ ఒకళ్ళు ఎప్పుడు లైఫ్ లాంగ్ నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉన్నారు అన్న ఫీలింగ్ అనమాట. సో ఇదనమాట, వాళ్ళు దూరంగా ఉండడానికి తలుచుకోవట్లేదంటే తలుచుకుంటున్నారు. వాళ్ళంతటా వాళ్ళే సాక్రిఫైస్ చేసి మాత్రమే వీళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా ఉండడం అయితే జరిగింది. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.